అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యమున. ఈరోజు వీడియోలో వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే వైకుంఠ ఏకాదశి అదేనండి ముక్కోటి ఏకాదశి అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే చాలా పవిత్రమైన రోజు కదా. మరి ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది అవ్వడానికి కారణం ఏంటో తెలుసుకుందాం రండి. ముఖ్యంగా ధనుర్మాసంలో వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ధనుర్మాసం వచ్చేసింది. ఈ మాసంలో వచ్చే ఏకాదశి అదే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వస్తుందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది ఉత్తర ద్వార దర్శనం. ఈ వైకుంఠ ఏకాదశి రోజు వైష్ణవ దేవాలయాలు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అన్నీ కూడా భక్తులతో నిండిపోతాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే చాలు మోక్షం వస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ముక్కోటి ఏకాదశి రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చినందువల్ల దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. కాబట్టి ఈ ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానం అని చెబుతారు. ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. అయితే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించబోయే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు ఉండే మధ్యకాలంలో ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఇక పురాణ కథ ప్రకారం పాలసముద్రం మీద తేలియాడే శ్రీ మహావిష్ణువును దర్శించుకునేందుకు ఏకాదశి తిథి రోజు ముక్కోటి దేవతలంతా వైకుంఠాన్ని చేరుకుంటారట. అందుకే ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు. వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు దర్శనమే ఈ ఏకాదశి రోజున ప్రధాన ఘట్టం. కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని విశ్వాసం. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులు అనే రాక్షస సమూహానికి శాప విమోచనం కలిగిందట. అప్పటి నుంచి ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారో వారికి తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటభులు అనే రాక్షస సమూహం కోరడంతో ఉత్తర ద్వార దర్శనానికి ప్రాధాన్యత కలిగిందంట. ఉత్తర ద్వార దర్శనం రోజు తనని దర్శించుకునే భక్తులను అనుగ్రహించేందుకు ముక్కోటి దేవతలతో కలిసి స్వామివారు భువికి చేరుకుంటారట. మరి ఉత్తర ద్వార దర్శనం వెనుక ఆంతర్యం తెలుసుకుందాం. అదేంటంటే మనకి పై దిశలో ఉండే దిక్కుని ఉత్తరం అంటారు. ఈ ఉత్తరం దిక్కు అభివృద్ధి, వికాసాన్ని సూచిస్తుంది. అలాగే పాతాళం వైపుకి సూచించే దక్షిణం దిక్కుని యమస్థానంగా చెబుతారు. అంతేకాకుండా మనిషి శరీరంలో జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తర భాగంలో ఉంటుంది. ఆ ఉత్తర భాగంలో ఉన్న మెదడు సంపూర్ణంగా వికసించి సిద్ధస్థితిని చేరుకుంటేనే ఊర్ధ్వ భాగంలో ఉన్న సహస్రార చక్రం వికసిస్తుందని కూడా అంటారు.
సహస్రార చక్రం అనేది తల పైభాగంలో 7వ చివరి చక్రం. దీనిని కిరీట చక్రం అని కూడా అంటారు. ఇది ఆధ్యాత్మికతను, దైవిక స్పృహను సూచిస్తుంది. దీనినే బ్రహ్మరంధ్రం అని కూడా పిలుస్తారు. అంటే ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తి దర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపజేసి శాశ్వతమైన శాంతిని, సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించమని శ్రీహరిని వేడుకోవడమే ఉత్తర ద్వార దర్శనం వెనుకున్న ఆంతర్యం. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం మొక్కుబడిగా కాకుండా తమలోని భక్తిని, జ్ఞానాన్ని వికసింపజేయమని స్వామివారిని వేడుకుంటూ నమస్కరించాలి. ఇక ఆ రోజున ఆలయానికి వెళ్ళలేని భక్తులు తమ మనసులోని విష్ణుమూర్తిని స్మరించుకొని తమలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించాలని వేడుకోవాలి. ఇది ఫ్రెండ్స్ వైకుంఠ ఏకాదశి విశిష్టత. ఈ వైకుంఠ ఏకాదశి రోజున అందరూ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching my video friends. Once again, thanks for watching.